చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నిజంగా ఈరోజు మేము తీసుకున్నటువంటి సబ్జెక్ట్ సహస్ర ఎలా చనిపోయింది, ఎలా చంపారు. ప్రతి ఒక్కరికి ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసు. మళ్ళీ ప్రత్యేకంగా అంటే సమాజంలో సోషల్ మీడియా ప్రభావం నేటి పిల్లల మీద ఏ విధంగా చూపిస్తుంది. నిజంగా మనం చూస్తున్నాం, ముక్కు పచ్చలారని చిన్నారి, నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లి రోదన, ఆవేదన, ఆందోళన అంత ఇంత కాదు. సహస్రాను చంపినటువంటి బాలుడు 14 సంవత్సరాలు. అతను మైండ్ ఏ విధంగా అతను అడాప్ట్ చేసుకున్నాడు అనేది. అంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం, వారి పని వారు చేసుకోవడం. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏ విధంగా వారి యొక్క జీవిత మార్గానికి ఆ మొబైల్ ఫోన్ వాడుకుంటున్నారు అనేది ఒక 10% కూడా లేదు. ఈ రోజు ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి సమాజంలో. ఇటువంటి ఘటనలు అంటే నేటి యువత ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం వల్ల వారి యొక్క జీవితాన్ని తమ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు. సహస్రాను చంపింది వారి తల్లిదండ్రులే అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు. నిజంగా తల్లి ఆవేదన మనం అర్థం చేసుకుంటే, నా కడుపును పుట్టిన బిడ్డను నేను ఎందుకు చంపుకుంటాను అని చెప్పి రోధించినటువంటి తీరు. అలాగే తండ్రి కూడా, అందరూ కూడా అనుమానించారు. అతను ఎంతో బాధను, రోదనను దిగమింగుకుంటూనే నా కూతుర్ని చంపినటువంటి వాడికి ఉరిశిక్ష వెయ్యాలి అని. నిజంగా చేసినటువంటి ఆరోపణలు గాని, వేసినటువంటి రాళ్ళు వెనక్కి తీసుకులేరు. కానీ వారి జీవితాంతం తన కూతురు మరణాన్నే తట్టుకోవాలా, ఆ యొక్క ఘటనను జీర్ణించుకోవాలా, ప్లస్ సమాజం తమపై వేసినటువంటి ఆ రాళ్ళు గాని, ఆరోపణలు గాని, విమర్శలు గాని వాటిని స్మరించుకుంటూ బతకాల. నిజంగా ఏ తల్లి తండ్రికి రాకూడని కష్టం అది. ఈరోజు సహస్ర మన మధ్య లేదు, కానీ ఆ ఘటన గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా సాంకేతిక పరంగా మన భారతదేశం ఎంతో డెవలప్ చెందింది. ఆ యొక్క నిందితుడిగా చెప్పుకుంటున్నటువంటి ఆ బాలుడు, ఆ యొక్క క్యారెక్టర్ కనుక మనం ఒకసారి చూస్తే, చిన్నతనం నుంచే ఆ పిల్లాడికి అతి గారాభమే ఈ ప్రమాదం తెచ్చింది. తను పశ్చాత్తాపడుతున్నాడు, కానీ సహస్ర మళ్ళీ తిరిగి రాదు. మనం ఎన్ని చెప్పుకున్నా, ప్రభుత్వాలు ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ బిడ్డ మాత్రం వారి తల్లిదండ్రుల ముందు అయితే ఉండదు. ఆ తిరిగినటువంటి ఆ ప్రాంతాలు కానీ, మాట్లాడినటువంటి చిన్ని చిన్ని మాటలు, గారాభంగా ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేటువంటి తల్లిదండ్రులకు తీరని లోటు. సమాజంలో ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. మనం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం, మన బిడ్డలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఏ రకమైనటువంటి అలవాట్లు అలవర్చుకున్నారు అనేది ఒక్కసారి ప్రతి తల్లి తండ్రి గుర్తు చేసుకోవాలి. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనివ్వటం, ఒక స్పోర్ట్స్ బైక్ కొనివ్వటం, వాడు ఏదంటే అది కొనివ్వటం. కానీ ఆ ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడు, ఎటువంటి వీడియోలు చూస్తున్నాడు. సోషల్ మీడియా అంటే ఒక మన జీవితానికి, ఆ పిల్లోడు ఆ పిల్ల జీవన విధానానికి ఒక పునాది కావాలి. కానీ ఈరోజు ఆ పునాది కాస్త వారికి వారే సమాధిగా చేసుకుంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలను, అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద మీకు వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సహస్ర ఘటనకు సంబంధించి మేమైతే దానికి సంబంధించి చాలా బాధపడుతున్నాం. సోషల్ మీడియాలో కానీ, అలాగే మీడియా వ్యవస్థలో ఒక రకమైనటువంటి ఇది, తండ్రే చంపాడు, తల్లే చంపింది అని రకరకాలుగా దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్రచారం చేశారు. అయినా సరే ఆ తల్లి కానీ, ఆ తండ్రి కానీ ఎక్కడా కూడా బాధపడలా. మా కూతుర్ని మేము ఎందుకు చంపుకుంటాం, దయచేసి హంతకుడు ఎవరో కనిపెట్టండి అని. దీనికి సంబంధించి చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇది. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగినటువంటి ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని, సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఈ ఘటన. దీనికి సంబంధించి మా ప్రతినిధులు నందిని అలాగే ప్రభావతి కంప్లీట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇప్పుడు చేస్తారు, అది చూద్దాం. థ్యాంక్ యూ రవీంద్ర.
సో ఇప్పుడు మనం చూసుకుంటే అసలు సోషల్ మీడియా ఎఫెక్ట్ నిజంగానే ప్రెసెంట్ పిల్లల మీద ఎంత దారుణంగా ప్రభావం చూపుతుంది అనడానికి నిజంగానే ఈ కేసు ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్ అండి. అయితే ప్రభా, అసలు మనం ఇక్కడ చూసుకుంటే ఈ కేసులో మెయిన్ గా ఆ రోజు వర్కింగ్ డే కదా, ఎస్, ఈ సహస్ర ఆ రోజు ఇంట్లో ఎందుకుంది? ఈ సహస్రనే గానీ లేకపోతే ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అసలు ఇంట్లో ఎందుకుంది? ఎస్ నందిని, ఇక్కడ మనం 3 పాయింట్లు గట్టిగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మొదటిది ఏమిటంటే సోషల్ మీడియా చిన్నపిల్లల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేది ఒకటి. ఇంకొకటి ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేసుకుంటూ పోవాలి. మూడవది ఏమిటంటే తల్లిదండ్రులకి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ తో వాళ్ళు పడే క్షోభ. ఇక్కడ నువ్వు అడిగిన ప్రశ్న, పాప ఆ ఇంట్లో వర్కింగ్ డే రోజు ఎందుకుంది అన్నట్టు. అక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ప్రకారం ఆ అమ్మాయికి ఆ రోజు స్పోర్ట్స్ డే జరుగుతూ ఉంది, కాంపిటీషన్స్ ఏవో స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. ఆ కాంపిటీషన్స్ జరిగే క్రమంలో చిన్న క్లాసులు అయినటువంటి వీళ్ళందరికీ కూడా అప్ టు 6th క్లాస్ వాళ్ళకి హాలిడే ఇవ్వడం జరిగింది. బహుశా హై స్కూల్ వాళ్ళకి లైక్ 8th, 9th, 10th వాళ్ళకి కాంపిటీషన్స్ జరుగుతూ ఉండొచ్చు స్పోర్ట్స్ డేకి సంబంధించి. ఆ తర్వాత బాబు ఎందుకు ఇంట్లో ఉన్నాడు, ఆ హంతకుడు ఎందుకు ఇంట్లో ఉన్నాడు అనేది ఆలోచన చేస్తే ఆ విషయం ఇంకా బయట పడనేలేదు. ఆ విషయం గురించి ఏమనుకుంటున్నావు? అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే, ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మదరు ఒక జాబ్ చేస్తున్నారు, ఎస్, ఫాదరు ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. ఎస్. సో ఈ క్రమంలో అంటే ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో ఇతని మైండ్ సెట్ ఈ క్రైమ్స్ అసలు వీటి మీదకి డైవర్ట్ అవ్వటానికి ముఖ్యంగా తను ఆ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్ళాడు. బ్యాడ్ దొంగతనం చేయడానికి వెళ్ళాను అని చెప్పేసి అంటున్నాడు. బ్యాడ్ దొంగతనం చేయడానికి వెళ్ళిన బాలుడికి కత్తి ఎందుకు తీసుకెళ్లాడు అంటే, వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్లక్ష్యం కావచ్చు, ఇంట్లో కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక సరైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఇలాగా ఈ విధమైన పట్టించుకొని బిహేవియర్ లో ఉంటే గనక ఆ ఇంట్లో కుటుంబంలో ఉండే పిల్లలు బిహేవియర్ గానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి గానీ అంటే వాళ్ళ మానసికంగా కావచ్చు ఏదైనా గానీ వాళ్ళు ఎలా తయారవుతారు అనడానికి ఈ బాలుని వాళ్ళ ఫాదర్ ని ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ఎస్ నందిని, ఈవెన్ ఇంకొక పాయింట్ కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఇక్కడ కేవలం తండ్రి మాత్రమే కాదు, ఇంటి యజమాని తండ్రికి సంబంధించినటువంటి ఆ యాజమాన్యత అంతా కూడా అతని చేతుల్లోనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ నేర్పించవలసింది మాత్రం తల్లే. ఓకే, ఇక్కడ తల్లి ఆ అబ్బాయి ఆ రోజు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు, అసలు కారణాలు ఏమిటి అని తెలుసుకుంటూనే ఇంకొక విషయంలో తను అబ్జర్వ్ చేయవలసింది ఉంది. అంతకు ముందే అంటే దానికంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికంటే కొంచెం 3 నెలల ముందే ఆ అబ్బాయి ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ పైసలు ఎవ్వరూ కూడా తల్లి గాని తండ్రి గాని ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే నందిని మీరు చెప్పినట్లే తల్లి కష్టపడుతోంది కానీ తండ్రి ఏ ఉద్యోగం చేయట్లేదు. ఈ హంతకుడుగా ఎవరినైతే పరిగణిస్తున్నామో అతన్ని తండ్రి ఏ పని చెయ్యట్లేదు. కేవలం తల్లి మాత్రమే కష్టపడి పిల్లల్ని పోషిస్తూ ఫీజులు కడుతూ జరుగుతున్న తరుణం అది. ఎస్, ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు, తను 2 months బ్యాక్ ఒక మొబైల్ కొనుక్కున్నాడు కానీ ఆ డబ్బులు వాళ్ళ మదర్ ఇవ్వలేదు, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు. తను ఫోన్ కొనుక్కున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. స్టార్టింగ్ లో సడన్ గా తీసుకొచ్చి ఇలాగా ఫోన్ ని తను యూజ్ చేయడం చూసి ఈ ఫోన్ ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అడిగే ప్రయత్నం చేయలేదా? అసలు ఇప్పుడు ఒక 14 ఏళ్ల పిల్లోడు ఇంట్లో తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఒక మొబైల్ అంటే ఒక 20 వేలు దాకా ఉంటుంది కదా, ఒక మొబైల్ ని తీసుకొచ్చాడు అంటే అసలు ముందు తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తన ఐడియాలజీ గానీ లేకపోతే అబ్బాయి బిహేవియర్ గానీ మనం ఇక్కడ ఏ విధంగా అంచనా వేయొచ్చు? కేవలం 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లాడు ఒకవేళ ఏదైనా కిడ్డీ బ్యాంక్ లాంటిదో లేకుంటే తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు ఒక చిన్న డబ్బాలో దాచుకుంటేనో అలా మహా అయితే 10,000, 5,000 కానీ 25,000, 30,000, 40,000 అవ్వవు కదా. అది కూడా తల్లిదండ్రులకు తెలిసి జరుగుతుంది. ఏదైనా సేవ్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలిసే జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి తీసుకుంటే ఆ రోజు దొంగతనం చేయడానికి దొంగతనం చేయడానికి వెళ్ళాడు అని చెప్పి ఒక ఆరోపణ వస్తే, లేదు ఆ ఇంట్లో డబ్బు దొంగిలించబడింది అని చెప్పేసి ఇంకొక ఆరోపణ. అంటే క్రికెట్ కి సంబంధించి కిట్ కొనుక్కోవడానికి అలాగే తన సొంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా వాటిని హ్యాండిల్ చేసుకోవడం కోసం డబ్బులు దొంగిలించడానికి వెళ్ళాడని చెప్పి ఇంకొక ఆరోపణ. అవును నందిని, నీది ఎప్పుడైతే ఈ దొంగతనానికి ముందు వెళ్ళాలని ఆలోచన వచ్చిందో దానికి సబ్సీక్వెన్సెస్ ఏమున్నాయి, అసలు ఏది సీక్వెన్స్ చేసింది అని ఆలోచన చేస్తే అంతకు ముందే జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక ర్యాబిట్ కొనుక్కున్నాడట, ఒక చిన్న బుజ్జిగా ఉన్న ర్యాబిట్ ఒకటి కొనుక్కున్నాడు.
కొన్నాడు, అది ఎంత ఖర్చుతో కొన్నాడు అన్నది ఇంతవరకు బయటకు రాలేదు. కానీ తన సొంత పైసలతో, అంటే తల్లిదండ్రులు ఏమాత్రం సహాయం చేయకుండానే, తల్లిదండ్రులు ఏమాత్రం సపోర్ట్ ఇవ్వకుండానే మొబైల్ ఫోన్, ఒక చిన్న ర్యాబిట్, అలా తను ఎన్నో కొనుక్కునే ఉండొచ్చు. అప్పుడు బహుశా తల్లి క్వశ్చన్ చెయ్యలేదేమో. అంటే నేను చిన్నప్పుడు విన్న ఒక చిన్న కథ చెప్తాను. ఒక తల్లి తన కొడుకు తీసుకొస్తున్న దొంగతనం చేసుకొచ్చినటువంటి డబ్బులన్నీనో లేకుంటే వస్తువులన్నీనో ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాడు పెద్ద గజ దొంగ అయ్యాడు. ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు తల్లిని ఒక్కసారి నా దగ్గరికి రమ్మా అని పిలిచాడు. పిలిచి చెవులో చెప్తూ చెవు కొరికేశాడు. అమ్మా, చిన్నప్పుడే నేను ఈ దొంగతనం చేసినట్టుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను కఠినంగా చూసినట్టయితే ఇంత పెద్ద గజ దొంగని అయ్యేవాడిని కాదేమో అని ఒక్కసారిగా ఆ తల్లికి బుద్ధి చెప్పడం అనేది అది మనం చిన్నప్పుడు కథలో విన్నాం. కానీ ఇక్కడ సేమ్ కళ్ళారా మనం చూస్తున్నాం. ఆ బాలుడు 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలుడు మొబైల్ ఫోన్స్ తీసుకుంటే, లేదా చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న గిఫ్ట్లు ఏవైనా తీసుకుని వస్తుంటే ఈ గిఫ్ట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు అని ఈవెన్ ఆడపిల్లనైనా మగపిల్లనైనా అడగవలసిన బాధ్యత తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉంది. ఎలా అంటారు, ఏమంటారు? ఖచ్చితంగా ఎస్. అటువంటి పరిస్థితుల్లో అతను దొంగతనం చేయడానికి ఇది సీక్వెన్స్ అయిపోయింది, ఈజీ అయిపోయింది. అలా దొంగతనాలు చేయడంలో తప్పు లేదు అనిపించింది, ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడ ఖండించట్లేదు కాబట్టి. నాది ఈ కేసులో నాది ఒక డౌట్ ఏంటంటే, తను ఆ రోజు డబ్బులు దొంగిలించడానికి వెళ్ళారు అన్నారు. డబ్బులు దొంగిలించడానికి వెళ్లే అబ్బాయికి కత్తితో ఏంటండి సంబంధం? కత్తి ఎందుకు తీసుకెళ్లాడు? దట్స్ కరెక్ట్. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ తను ఎలాగ దొంగతనం చేయాలి అని చెప్పేసి ఒక పేపర్ మీద హోంవర్క్ చేసుకున్నట్టుగా పేపర్ మీద స్టెప్ టు స్టెప్ అయితే రాసుకున్నాడు. అవును. సో అది ఆల్రెడీ మీరందరూ కూడా చూసారు. సో అంటే దొంగతనం చేయడానికి ఇంత ప్రీ ప్లాన్డ్ గా స్కెచ్ చేసుకుని వెళ్తారా అనేది నా డౌట్. దట్ ఈస్ వాట్ మనం అనుకున్న సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఉన్నటువంటి మంచి ఎంతో తెలియదు, కానీ చెడు మాత్రం మంచి కంటే చాలా ఎక్కువగానే కనబడుతుంది. ఇక్కడ ఆ అబ్బాయికి ఎక్కువగా మొబైల్ చూసే అలవాటు ఉంది అని ఆ మొబైల్ కొనుక్కున్నప్పుడే మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఇలా క్రైమ్ రిపోర్ట్స్ కు సంబంధించినవి లేకుంటే క్రైమ్ స్టోరీస్ ఏవో తను తరచుగా చూస్తూ ఉండవచ్చు. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. కానీ నేను అనేది ఏంటి అంటే, దొంగతనం చేయడానికి వెళ్ళిన అబ్బాయికి క్రిమినల్ థాట్ ఎందుకు ఉంది అంటే, ఆల్రెడీ గతంలో వాళ్ళకి ఏమన్నా గొడవలు జరుగున్నాయా, లేకపోతే అండ్ ఇంకొకటి, ఇంత పెద్ద స్కెచ్ చేసుకుని వెళ్ళాడు అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా, తినకు తోడు ఇంకొక ఎవరి సపోర్ట్ లేకుండానే ఇంత ప్లాన్ చేసుకొని, ఇంత స్కెచ్ గీసుకొని దొంగిలించడానికి వెళ్ళాడు. ఒక కత్తి తీసుకుని దొంగిలించడానికి వెళ్ళడు. ఇక్కడ మనం పాయింట్ టు పాయింట్ మనం ఆలోచన చేయాలి. ఏమిటంటే, వ్యక్తిగతంగానే తనకి ఆలోచన వచ్చిందా, లేకుంటే స్నేహితులు ఎవరైనా సపోర్ట్ చేశారా, ఇంకేదైనా మనకి తెలియని శక్తులు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం వెతకవలసింది. ఖచ్చితంగా. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ప్రభా, ఇక్కడ మనం చూసుకుంటే నిజంగా హత్య చేసింది అతనే అని అయితే నిర్ధారణ అయ్యింది, కానీ రీజన్ ఏంటి అనేది ఎవరికి ఇంకా తెలియలేదు. లేదు నందిని. అండ్ ఈ బాబు ఎంత తెలివైనోడు అంటే, పోలీసులు ఎప్పుడైతే విచారణ అనేది మొదలు పెట్టారో, ఆ ఫ్లాట్స్ లో ఉంటున్న వాళ్ళని కావచ్చు, పక్కన వాళ్ళని కావచ్చు, ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి విచారణ మొదలు పెట్టారో, ఈ బాబే ముందుగానే వెళ్ళిపోయి ఆ రోజు నాన్న అని డాడీ డాడీ అని గట్టిగా ఆ పాప అరిచినట్లుగా నేను విన్నాను అని చెప్పేసి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఎంత క్రిమినల్ మైండెడ్ అయితే ఇలాంటివి కూడా తను చేయగలుగుతాడు. అంతేకాదు నందిని, ఇంకొక విషయం కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ హత్య చేసి ఇంటికి వెళ్లి ఆ నైఫ్ ఏదైతే హత్యకు ఉపయోగించాడో ఆ కత్తిని కూడా కడిగేసి తను ఇడిచిన బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి, ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి 5 రోజుల వరకు క్లూల కోసం ఎంత వెతికినా దొరకని తరుణంలో ఆ అబ్బాయి యాజ్ యూజువల్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ముందే కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడట. ఆ విషయాన్ని ఇప్పుడు తలుచుకున్న తర్వాత, అతను హత్య చేశాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ బంధువులు గాని తల్లిదండ్రులు గాని ఇంట్లో వాళ్ళందరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అక్కడికి వచ్చి మీరు అన్నట్టు మిస్గైడ్ చేసే ప్రయత్నంలో ఆ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ తండ్రి మీద నేరం వెళ్లే విధంగా ఇంత తెలివిగా ఒక 14 సంవత్సరాల అబ్బాయి ఆలోచన చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మనం అందరం గమనించుకోవచ్చు. అందరినీ డైవర్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చే విధంగా ఆ అమ్మాయి 4-5 సార్లు డాడీ డాడీ అని అరవడం నా చెవులతో విన్నాను అని పోలీసులను డైవర్ట్ చేసే ప్రయత్నం ఆ పిల్లాడు చేశాడు. అంటే ఈ క్రమంలో వాళ్ళ డాడీని పిలిచినట్టుగానా, లేకపోతే వాళ్ళ డాడీనే చంపేస్తున్నాడు అప్పుడు అమ్మాయి అరిచింది వాళ్ళని వద్దు అన్నట్టుగా మ్యానిపులేట్ చేయడానికి ఇదంతా ఆ డౌట్ క్రియేట్ అయ్యింది కూడా
ఆ అబ్బాయి వచ్చి ఆ విషయం చెప్పిన తర్వాతే అవునా అలా అయితే తండ్రి ఏమో చేశాడేమో అన్నటువంటి డౌట్ కూడా ప్రజల్లో క్రియేట్ అయింది. చాలా మనకు తెలిసినటువంటి మన మీడియా పీపులే నిజంగానే తండ్రే చేశాడు అని కూడా అన్నాడు. అదంతా మనకు తెలిసిందే. చాలా అంటే చాలా దారుణం. ఒక కన్న తండ్రికి ఉంటారు నిజంగానే కర్కశమైన తల్లిదండ్రులు చాలా మందే ఉంటారు. కానీ వాళ్ళ చేతిలో అంత గారాభంగా పెంచుకున్న కూతుర్ని చెయ్యకపోయినా సరే తనే చంపేశాడు అన్న ఒక నింద ఆ తండ్రి మీద పడింది. అది ఆయన అసలు ఎంత గుండె పగిలిపోయి ఉంటుంది ఖచ్చితంగా కూడా తండ్రికి. అండ్ ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే వాషింగ్ మిషన్ లో ఇప్పుడు తను హత్య చేసినప్పుడు ఉన్న దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి వాషింగ్ మిషన్ లో వేసాడు ఆ బాబు అంటున్నారు. అవి వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు బ్లడ్ మరక అనేది అంత ఈజీగా పోదు. ఇది మనకి తెలిసిందే. బ్లడ్ మరక అనేది అంత ఈజీగా పోదు. ఆ మర్డర్ ఏదైతే ఉందో అది జరిగి కూడా అప్పటికి 2-3 రోజులు అయిపోతుంది. ఈ 2-3 రోజుల్లో వాళ్ళ మదర్ అసలు ఆ వాషింగ్ మిషన్ లో ఆ బట్టలు చూడలేదంటారా? యాక్చువల్ గా ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు నందిని. ఎప్పుడైతే ఈ బట్టలు చూసారా వాళ్ళ మదర్ లేదా అన్న సంగతి తర్వాత ఎప్పుడైతే ఈ పోలీసులు అందరూ దగ్గరకు వస్తున్నారో అబ్బాయి బిహేవియర్ లో కాస్త డిఫరెన్స్ కాస్త తేడా వాళ్ళ మదర్ గమనించిన తర్వాత ఆ అబ్బాయిని ఒక క్వశ్చన్ అడిగారట, నువ్వేమన్నా చేసావా అన్న. ఈ క్వశ్చన్ వాళ్ళ మదర్ ఎందుకు అడిగారు? అంటే అంతకు ముందే ఆ బాబు వయసుకు తగినటువంటిదా లేదా వయసుకు మించిన నేర చరిత్ర ఉండే ఉంటుంది ఖచ్చితంగా. కాదంటారా? ఖచ్చితంగా అంతకు ముందు తను ఏదో అంటే ఈ సహస్రాకి సంబంధించి లేదా ఈ సహస్ర ఫ్యామిలీకి సంబంధించి తను అంటే వీళ్ళ మదరే కావచ్చు వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు ఏమన్నా గొడవలు ఉండే అవకాశం ఉంది అంటారా? లేకపోతే ఈ బాబే గతంలో కూడా ఏదన్నా చేసి ఉన్న దాఖలాలు ఏమైనా ఉండొచ్చా అనుకుంటున్నావా? అయితే వీళ్ళకి ఇద్దరు ఫ్యామిలీస్ కి సంబంధించిన గొడవలు ఏమాత్రం లేవు అని సహస్ర వాళ్ళ మదరే అంటే సహస్ర వాళ్ళ మదరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నాకు శత్రువులు లేరు, నేను అందరితో చాలా మంచిగా వ్యవహరిస్తూ ఉంటాను, మా భర్త కూడా అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, నా పిల్లలు కూడా అందరితో కలిసి ఆడుకుంటారు తప్ప ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవు అని సహస్ర వాళ్ళ మదరే వివరించడం జరిగింది. అంటే వాళ్ళకి శత్రువులు లేరు అని నేను అనుకుంటున్నాను. బహుశా ఇది కేవలం ఈ అబ్బాయి డబ్బు కోసం మాత్రమే దొంగతనానికి పాల్పడాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బు దొరికిన తర్వాత ఏమాత్రం ఆ అడ్డుకున్నటువంటి సహస్రాన్ని జరిగినటువంటి కొంచెం పెనుగులాటల్లో బహుశా ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసి ఉండవచ్చు. నాకైతే ఇది ఖచ్చితంగా ఇంకా వేరే ఏదో ఉంది అన్న అనుమానం అయితే కలుగుతోంది. ఎందుకు అంటే ఇదే డౌట్, దొంగతనం చేయడానికి వెళ్ళిన అబ్బాయి ఫస్ట్ కత్తి ఎందుకు తీసుకెళ్లాడు? అండ్ ఇంకొకటి ఇక్కడ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్ గా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ అయింది. ఒక దొంగతోటి అంటే ఒక దొంగని తీసుకెళ్లి పోలీసులు తాళం ఎలా ఓపెన్ చేస్తున్నావు అని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇలాంటివి పెట్టడం వల్ల కూడా ఆ వీడియోనే ఎగ్జాంపుల్ గా తీసుకుని తను అలా చేశాడేమో అనుకోవచ్చు. కానీ ఆ అబ్బాయి ఆలోచన ప్రకారం ఇంతకంటే ముందే అంటే దాదాపు 2 నెలల ముందే ఆ పేపర్ పైన అన్ని వివరాలు రాసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏమిటంటే పేపర్ పైన ఏదైతే ప్లాన్ రాసుకున్నాడో అదంతా 2 నెలల క్రితమే రాసుకున్నాను అని పోలీసు వారికి కూడా వెల్లడించడం జరిగింది. అంత అవసరం ఏముంది అంటున్నా నేను. జస్ట్ బ్యాగ్ దొంగిలించడానికి వెళ్ళిన అబ్బాయికి ఇంత ప్లానింగ్ అవసరమా? ఇది ఖచ్చితంగా బ్యాట్ మాత్రమే దొంగిలించడానికి వెళ్ళింది కాదు, డబ్బు దొంగిలించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు తీసుకుని వచ్చేటప్పుడు ఉండదు, ఎవరు ఇంట్లో ఉండరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో సహస్ర సడన్ గా హాలిడే దొరకడం, అక్కడ ఇంట్లో ఉండడం, ఆ అమ్మాయి ఏమాత్రం అడ్డుకుని ఉంటుంది, అక్కడ పెనుగులాట జరిగి ఉంటుంది. ఆ పెనుగులాటలో తప్పించుకుంటే ఎలాంటి ఛాన్సెస్ లేని పరిస్థితుల్లో చంపి ఉండవచ్చు మేబీ అని నాకు అనిపిస్తుంది నందిని. ఈ కేసు విషయంలో మీడియా పాత్ర ఏ రకంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు ప్రభా? మీడియా పాత్ర ఇక్కడ 4th ఎస్టేట్ అయినటువంటి మీడియా చేయవలసింది ఏమిటి? కడుపు కోతలో ఉన్న ఒక తల్లి దగ్గరికి వెళ్ళి మనమే మైక్ పెట్టి మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, తండ్రి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంకొక సమయంలోనైతే ఆ అమ్మాయిని ఏమైనా చేసి ఉండవచ్చా, ఇలాంటి ప్రశ్నలతో తల్లి తండ్రి ఉన్నటువంటి కడుపు కోతని ఇంకా పెంచడం అనేది ఖచ్చితంగా తప్పు అనుకుంటాను. అసలు ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళున్న ఆ సిచ్యువేషన్ లో అడగటం మీకు అసలు ఏమైనా అనిపిస్తుందా? అసలు కొంచెమైనా సెన్స్ ఉందా? బిడ్డను కోల్పోయి వాళ్ళు అంత గుండె పగిలే దుఃఖంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరెలా ఫీల్ అవుతున్నారు ఏం అడగటం అండి? అది కూతురు చచ్చిపోతే ఎలా ఫీల్ అవుతారు? సంతోషంగా సంబరం చేసుకుంటారా? తెలుసుకోవచ్చు.
చుట్టుపక్కల వారిని అడిగి వాళ్ళని ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుండి ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్న ప్రయత్నం చేయవచ్చు. మీడియా చేయవలసిందే అది. కానీ తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి గురించిన మరిన్ని వివరాలు చెప్పండి, ఎలా చంపి ఉండవచ్చు, ఎన్ని పోట్లు పొడిచి ఉండవచ్చు, మెడపైన ఎన్ని పోట్లు, ఒంటిపైన ఎన్ని పోట్లు, ఎక్కడెక్కడ ఎన్ని పోట్లు అని అడిగే ప్రశ్నలు నిజంగా అవి హర్షించదగినవి కావు. ఫైనల్ గా ప్రభ మర్డర్ చేసింది తినే అని నిర్ధారణ అయినా దానికి సరైన రీజన్ అండ్ ఎందుకు ఏమిటి అనేది ఇంకా నిర్ధారణ కాకపోవడం, ఇంకా ఒక కొలిక్కి కేసు రాకపోవడం నిజంగా దురదృష్టకరం. త్వరలోనే పోలీసులు దయచేసి ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయాలని చెప్పేసి అయితే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మా నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. దయచేసి పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త అండి. మీ పిల్లలకి దయచేసి మొబైల్ ఫోన్స్ ని ఎంత కుదిరినంత వరకు కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ పిల్లల మీద ఎంత దారుణంగా పడుతుందో మనం ఈ కేసులో చూస్తున్నాం. ఇదే కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా సిచ్యువేషన్స్ చూసాం, చాలా కేసులు చూసాం. ఫోన్ తీసుకుందని కొట్టడం, లేకపోతే తల్లిదండ్రులనే అందులో ఉండే ఆ మొబైల్లో ఉండే కొన్ని గేమ్స్ వల్ల రీసెంట్ గా చూసాం. పబ్జీ గేమ్ అలవాటైపోయి ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఫోన్ తీసుకుంటున్నారని తల్లినే చంపేసిన ఘటన కూడా మనం చూసాం. ఇంత చూస్తూ కూడా మీరే మొక్కై వంగనిది మానై వంగుతుందా అని ఒక సామెత కూడా ఉంది, మన పెద్దలు చెప్తారు. ఈ ఏజ్ లోనే దయచేసి చిన్నపిల్లలు ఉన్నవారు వాళ్ళు భోజనం చేయట్లేదనో లేకపోతే మారం చేస్తున్నారనో ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ కి వాళ్ళకి ఫోన్లు అలవాటు చేసి మీరే మీ బిడ్డల్ని అగాధంలోకి అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఆడపిల్లలు తల్లిదండ్రులు మాత్రమే కాదు, మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఫోన్ చేతికి ఇవ్వడమే కాదు, బయట ఏ స్నేహితులు ఉన్నారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నాడు, తల్లిదండ్రులతో ఎంత సమయం గడుపుతున్నాడు, తల్లిదండ్రులతో గడిపే సమయంలో ఎంతవరకు పాజిటివిటీ ఉంది, ఇవన్నీ ప్రశ్నలు కూడా ఖచ్చితంగా కుటుంబంలో ఉన్నటువంటి యజమాని అయిన తండ్రి, తల్లి, బాధ్యత కలిగినటువంటి తల్లి లేదా వాళ్ళ సిబ్లింగ్స్ ప్రతి ఒక్కరూ గమనించి ఎలా బిహేవియర్ ఉంటుంది అనేది గమనించి మనమే ముందు జాగ్రత్తగా ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నడిపించాలో, క్రమశిక్షణ ఏ విధంగా నేర్పించాలో తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనపైనే ఉంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఆడపిల్లకి మీరు ఇలా ఉండండి అలా ఉండని చెప్పి పెంచే పేరెంట్స్ దయచేసి మగపిల్లాడు కూడా బయటికి వెళ్ళి ఎలా ఉంటున్నాడు, ఎలాంటి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు, తను ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఆడపిల్ల కనబడితే తను ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పి పెంచండి. ఎందుకంటే మీ బిడ్డ చేసే పని ఏదైతే ఉందో దాని వల్ల తను ఒక్కడే కాదండి, ఒక అవతలి ఇంకొక ప్రాణం, ఇంకొక కుటుంబం, మీ కుటుంబంతో సహా అంతేకాదు స్పాయిల్ అయిపోతున్నాయి. అంతేకాదు నందిని, ఇప్పుడు కేవలం సహస్ర కుటుంబం మాత్రమే కాదు, ఈవెన్ ఆ హంతకుడైనటువంటి బాలుడి కుటుంబం కూడా చాలా సఫరింగ్ లోనే ఉంది. అంటే ఇక్కడ ఇరు కుటుంబాల వాళ్ళు కూడా ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి తప్పు కమిట్ కాకుండా కేవలం ఒక అత్యాశ అనొచ్చు, అత్యాశతోనే, డబ్బు ఆశతో, పేరాశతో మాత్రమే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటంటే 2 కుటుంబాల్లో క్షోభ, ఆ కుటుంబాలకు సంబంధించిన బంధుత్వంలో ఉండేటటువంటి బాధ. కాబట్టి ఇది కేవలం ఒక్క మనిషితోనో లేకుంటే 2 మనుషులతోనో అవే తీరిపోయేటటువంటి బాధ కాదు. ఖచ్చితంగా కొన్ని కుటుంబాలు, సమాజానికి కూడా తీరని నష్టం ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ నందిని, ప్రభా. ఓవరాల్గా మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాం, ఎటువంటి నైతిక విలువలు పాటించాలని చెబుతున్నాం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. జరిగినటువంటి దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా సహస్ర తల్లి, ఆ బంగారు తల్లి రాదు మన మధ్యకి. తల్లిదండ్రులకి ఎంత రోదన, నిజంగా బాధాకరమైనటువంటి ఘటన. ఈ సబ్జెక్ట్ మీద ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. ఎవరైతే సమాజంలో ఒక రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారో వారి భరతం బయట పెట్టడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు మిమ్మల్ని ఎవరైనా పీడిస్తున్నారా లంచం కోసం, లేదా ఇటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నారా, వారి వివరాలు. అలాగే ఈ రోజున మనం చూస్తున్నాం ప్రతి దానికి లంచం లంచం లంచం. కాబట్టి సోషల్ మీడియా ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం. గతంలో అసలు కనీసం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా బయటికి అడుగు పెట్టలేనటువంటి స్థితి. ఎందుకనంటే అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పిల్లలు కూడా వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. అవతల వ్యక్తి నా ఫ్రెండ్ ఇలా చేశాడు కాబట్టి
నేను కూడా ఇలాగే చేయాలి. వాడి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, నాకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, లేదంటే మారాం చేయటం, ఇంట్లోంచి వెళ్ళిపోవటం, లేకపోతే ఇంట్లోంచి డబ్బులు దొంగిలించి వెళ్ళిపోవటం. ఈరోజు సహస్రాకు జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే ఘటన ఉందో అది మళ్ళీ మళ్ళీ మనం చూడకూడదు. దాని గురించి ఇంతసేపు మనం మాట్లాడుకోకూడదు, చర్చించుకోకూడదు. మీడియా కూడా ఒక సంయమనంతో పాటించాలి, ముందుకు వెళ్ళాలి. తల్లిని అంటే ఆ సహస్ర తల్లిని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులను పదే 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 మీ అమ్మాయిని ఎవరు చంపారు, మీ పాపకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏముంటాయండి గొడవలు? చిన్నపిల్ల చక్కగా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మమ్మీ డాడీ అని వారితో ఆడుకునేటువంటి పరిస్థితి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్తో సరదాగా గడిపే ఆ అమ్మాయి వయసు. కాబట్టి ఒక రకమైనటువంటి విధానంతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఇటువంటి ఘటనలు మళ్ళీ 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 రిపీట్ కాకుండా ఉండాలని, దానికి సంబంధించి తల్లిదండ్రులది చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది ఇందులో. మనం ఏదో మన స్టేటస్ సింబల్ కోసం ప్రయత్నం చేయొద్దు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక స్తోమత అనేది ఉంటుంది. మన ఆర్థిక స్తోమతను మించి అప్పులు చేసి ఫోన్లు కొనో, ఆండ్రాయిడ్ ఫోన్లు కొని, బైకులు కొని, ఈ రోజున నిజంగా ఒక సర్వే ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం చూస్తే గనక 11 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు పోర్న్ వీడియోస్ చూస్తున్నటువంటి యువత ఎక్కువగా మగపిల్లలు. దాంట్లో అది చూసిన తర్వాత ఎవరి మీదైనా మనం అత్యాచారం చేయాలి అనే ఒక రకమైనటువంటి ఆలోచన విధానం. సో తల్లిదండ్రులది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. కాబట్టి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం తరపున మేము కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఒక కంట కనిపెట్టండి. మీ పిల్లల్ని, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. సమాజంలో గౌరవం ఉండదు, సమాజంలో ఒక మర్యాద అనేది ఉండదు. ఇటువంటి ఘటనలు చేసినటువంటి పిల్లలు మన ఇంట్లో ఉంటే ఏ రకమైనటువంటి, ముందే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఒక సామెత ఉంది. అలా కాకుండా ముందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం. ఇది సహస్రాకు సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించినటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే వస్తున్నటువంటి స్క్రోలింగ్లో నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కు మీరు ఏ విషయాన్నైనా నిర్భయంగా మాకు తెలియజేయవచ్చు. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. థ్యాంక్ యూ.